నియోజకవర్గం మాలలు ఓట్లేసే గెలవరు. అన్ని కులాలు ఓసీలు, రెడ్లు, కమ్మలు, కాపులు, వలమలు, వైశ్యలు, మంగలి, మాల, మాదిగ, మోస్టి, డక్కలి, రంగ, తర్వాత ఎస్టీ, యారాది వాళ్ళందరూ ఓట్లేస్తేనే మేము గెలుస్తామని చెప్పేసి వెంటనే ఖండించేది పోయి సిద్ధార్థ రెడ్డి గారు కూడా దీన్ని మౌనంగా ఉన్నాడంటే దానికి కారణము సపోర్ట్ చేయడమేని మేమందరము భావిస్తున్నాం, గమనిస్తున్నాం. కాబట్టి గౌరవ షాప్ చైర్మన్ గారు కూడా దీన్ని ఇమ్మీడియట్గా ఖండించాలని చెప్పేసి నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజల తరపున, ప్రజా సంఘాల తరపున మాదిగ దండోర మాదిగలందరూ ఈరోజు ప్రతినబూరుతున్నారు. కాబట్టి దీని విషయం వెంటనే క్షమాపణ చెప్పేటట్టుగా ఉండాలి. లేదంటే రానున్న రోజుల్లో మీకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజలందరినీ చైతన్యపరుస్తాం. అవసరమైతే మేము ముఖాముఖి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతామని చెప్పేసి తెలియజేస్తూ, ఇక్కడ ఏ పార్టీకి సంబంధించినది వాళ్ళు మేము ఖండించట్లేదు. దళిత సంఘాల తరపున ఒక దళిత ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడినారు కాబట్టి అది ప్రజాస్వామ్యానికి, ప్రజలకు విఘాతం కలిగే విధంగా, వివాదాలు సృష్టించే విధంగా ఒక అభ్యర్థి మాట్లాడడం శోచనీయం కాదు. ఇలాంటి అభ్యర్థి ఇప్పుడే ఇట్లా మాట్లాడితే రేపు ఏ విధంగా పరిపాలన చేస్తాడు? అసలు నందికొట్కూరు నియోజకవర్గం సంబంధించి ఉమ్మడి జిల్లాలో కానీ ఎవరు అభ్యర్థులు లేరా వైఎస్ఆర్సీపీ పార్టీకి? గతంలో లబ్బి వెంకటస్వామి పనిచేశాడు, ఐజీ అన్న పనిచేశాడు, ఆర్తరన్న పనిచేశాడు. ఇప్పుడు ఇంపోర్టెడ్ క్యాండిడేట్ అని ఇంపోర్టెడ్ పరిపాలన చేస్తారా? ఏం పరిపాలన చేస్తారు? పోయిన గవర్నమెంట్లో ఆర్తరన్న గారు గడప గడప తిరిగాడు. కానీ ఒక దళిత ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే ఇచ్చిన కానీ చేతులకు సంఖ్యలు వేశారు. అదే కోణంలోనే ఇప్పుడు కూడా జరుగుతుందేమని భావించి మొదట్లోనే ఆయన చేసిన తప్పుని బేసరత్తుగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిన సమక్షంలో దీని యొక్క ప్రతిఘటన ఏదో రానున్న ఎలక్షన్లో మీరు చూస్తారని చెప్పేసి దళిత సంఘాల తరపున, యావత్ నందికొట్కూరు నియోజకవర్గ ప్రజల తరపున మేము ప్రతిఘటిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. జై భీమ్. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జి. ధన్యవాదాలు. జై మాదిగ.